ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు హాజరై తమ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు అందజేశారు. వీలైనంత త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్స్ కు నూతన మొబైల్ కొనుగోలు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సామాజికవేత్త కోట శ్యామ్ కుమార్ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు. అనంతరం మొబైల్ ఫోన్ల కొనుగోలుకు వ్యతిరేకంగా రూపొందించిన వాల్ పోస్టులను విడుదల చేశారు. సుమారు 28 లక్షల రూపాయలతో కార్పొరేటర్లకి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడం ఏంటని కోట శ్యామ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగమయ్యే ఇలాంటి ఆలోచనల్ని విరమించుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ల నిధులతో తీగల వంతెనను బాగు చేయాలని, తీగలగుట్టపల్లి రైల్వే గేట్ పూర్తి చేయాలని కోరారు. ఇటు జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 500 పోస్ట్ కార్డులు రూపొందించామని, ఇట్టి కార్డులని హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్కు పంపనున్నామని తెలిపారు. ఈరోజు మనం ప్రజావాణిలో ప్రజల ధనం వృధా పోతుంది, కేవలం 66 మంది కార్పొరేటర్లకు 28 లక్షలతో ఫోన్స్ కొనిచ్చడం అనేది మూర్ఖపు చర్య అని చెప్పి కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజాధనాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో అలా యూటిలైజ్ చేయాలి. రోడ్డు సమస్యలు బాగా ఉన్నాయి, వాటర్ సమస్య ఉంది, కరీంనగర్లో వివిధ సమస్యలు, మున్సిపాలిటీ సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా 28 లక్షలతో కేవలం చరవాణిలు ఫోన్లు కొనుక్కొని ఎంజాయ్ చేయడానికి చూస్తున్నారంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవాలి. దయచేసి ఇదేమన్నా ప్రొఫార్మా ఉంటే దాన్ని రద్దు చేసి, కరీంనగర్లో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే తీగల వంతెనే ఎట్లయితుంది, డ్యామేజ్ అయ్యింది, పూరా డ్యామేజ్ అయిపోయి కొన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకుంటారు, అలాంటివి పట్టించుకోవచ్చు, డాంబర్ రోడ్ వేయచ్చు. అదేవిధంగా రైల్వే ట్రాక్ దగ్గర అధ్వానంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి, అయినప్పటికీ కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. అట్లీస్ట్ తార్ రోడ్ అయినా, టెంపరీ తార్ రోడ్ అయినా వేయడం లేదు. అలాంటివి చేయండి కదా, ప్రజాధనాన్ని ఎందుకు వేస్ట్ చేస్తారు అని సదుద్దేశంతో ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి దీనిపైన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 2005లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయింది. 2005 మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయినప్పటి నుంచి అంటే కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కార్పొరేటర్లకు బిల్ పాస్ చేసుకుంటూ మొబైల్స్ అన్ని తీస్తుండదు. ఆ గతం నుంచి నడుస్తుంది, కానీ ప్రజలకు తెలియలేదు. ఈ బ్రోకర్ ప్రజలకు తెలుస్తలేదు. కానీ మొన్న ఏదో టెండర్ రిలీజ్ అయిందో ఆ టెండర్ మేము ఐడెంటిఫై చేసి, ఆ టెండర్ నెంబర్ వచ్చేసి 712210. ఈ టెండర్ నెంబర్ మేము ఐడెంటిఫై చేసి ఈ టెండర్కి ఉన్న బిల్ పాస్ చేయడాన్ని మేము గతంలో కలెక్టర్ ఫిర్యాదు చేశాము. ఈరోజు కలెక్టర్ మేడంకి ఫిర్యాదు చేశాము. మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఆర్టికల్ 65 కింద దాన్ని రద్దు చేసే హక్కు ప్రజల చేతిలో ఉన్నది. ఎవరైతే ప్రజలు ఎప్పుడైతే తీర్మానాన్ని రద్దు చేయడానికి వాళ్ళు వ్యతిరేకత ఇస్తారో ఖచ్చితంగా బిల్ అనేది పాస్ కాదని మున్సిపల్ యాక్ట్లో ఉన్నది.